ఈ వ్యక్తి నేను ఆఫీస్ కి వెళ్లి వస్తాను అని చెప్పి తన భార్యని హక్ చేసుకుంటాడు. ఈ అమ్మాయి తన అన్నని పిలిచి అన్న ఇలా చూడు అని చెప్పి పేపర్ ని చూపిస్తుంది. అందులో ఇలా రాసి ఉంటుంది, నీ భార్య పనివాడిని ఉంచుకుంది అని రాసి ఉంటుంది. అది చూసి ఇతను ఆశ్చర్యపోతాడు. ఈమె ఏమైంది రవి అని అడుగుతుంది. ఇతను ఏమీ లేదు, నిన్ను వదిలి ఆఫీస్ కి వెళ్ళాలి అంటే నాకు బాధగా ఉంది అని చెబుతాడు. అందుకు ఈమె నీకు ఈ రోజు ఆఫీసులో మీటింగ్ ఉందని చెప్పావు కదా, మరి ఆఫీస్ కి వెళ్ళకపోతే ఎలా అని అడుగుతుంది. ఇతను నువ్వు చెప్పింది నిజమే, ఈ రోజు ఆఫీసులో చాలా ముఖ్యమైన మీటింగ్ ఉంది అని చెబుతాడు. ఇతను తన చెల్లితో ఎగ్జామ్ రాయడానికి కాలేజీకి వెళ్ళాలి కదా, మరి ఎందుకు ఇంత లేటు చేశావు, నేను వెళ్లే దారిలో నిన్ను కాలేజీలో దింపుతాను పదా అని చెబుతాడు. ఈ అమ్మాయి సరే అని చెప్పి అతనితో వెళ్తుంది. వాళ్ళు బయటికి వెళ్లిన వెంటనే ఈ వ్యక్తి డోరుని మూసేసి ఆమెను పట్టుకొని ఇప్పుడు సారు ఆఫీస్ కి వెళ్ళాడు, ఇంకా మనం బెడ్రూమ్ లోకి వెళ్దాం పదా అని చెబుతాడు. అందుకు ఈమె నీకు ఎన్నిసార్లు చెప్పాను నా భర్త ఉన్నప్పుడు అలా తప్పుగా చేయొద్దని, ఒకవేళ మన గురించి నా భర్తకు తెలిస్తే మన ఇద్దరిని బయటికి గెంటేస్తాడు, అప్పుడు మన ఇద్దరికి ₹1 కూడా ఆస్తి రాదు అని చెబుతుంది. ఇతను అలా ఎప్పుడు చెయ్యను మేడం, తొందరగా రూమ్ లోకి వెళ్దాం పదా అని చెబుతాడు. ఈమె సరే అని చెప్పి అతనితో బెడ్రూమ్ లోకి వెళ్తుంది. ఇతను బయటికి వచ్చి తన చెల్లితో మీ వదిన గురించి ఎందుకు తప్పుగా చెబుతున్నావు అని అడుగుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా పార్ట్ 2 అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకు ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.